పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా, ఇశ్రాయేలు దైవమా ఉన్నవాడా, ఓ ఇశ్రాయేలు దైవమా ఉన్నవాడా, భాషలతో అభిషేకించు, ఎగిసే గాలే మముతాకుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఓ దేవానికి వందనాలు, 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 వందనాలు ఇస్తయ్యా. మండే అగ్నల్ దేవా జలతో అభిషేకించు, ఎగిసే గాలే మముతాకు, జీవనది వలె ప్రవహించు. మారబల తొడికల రహంద జుబోల దిరియాల రసమ రబరి బల తురి రబ కలరిదల రబక్షబ. దేవానికి వందనాలు, 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 వందనాలు ఇస్తయ్యా. ఇదిగో నీ ఆత్మ మంది మధ్యలో సంచరించడం మీకు స్తోత్రాలు ఇస్తయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాసని చేర్చుకోమని నజరేయుడు నమ్మదగిన క్రీస్తు నామంలో ఆరాధిస్తున్నాము స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య ఆరాధన. తండ్రి ప్రియులారా, మనం పరిశుద్ధ వాక్యాలు లోనికి వెళదాం. ప్రార్థన పూర్వక వాక్యం వినదాం, ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేస్తాం క్లుప్తంగా మన మధ్యలో. భానువదండి ఒక మాట ప్రార్థన చేస్తారా? వాక్యం వరకు మాతో మాట్లాడమని మనందరూ ప్రార్థన చేస్తాం. భానువదండి ఒక మాట ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీ గణనామానికి స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులతో కలిసి, దైవ సేవకులతో కలిసి మీ యందు స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాన్న, ఇంతవరకు చేసిన మరి స్తుతులను బట్టి, స్తుతి ఆరాధన బట్టి, పాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన దైవ సేవకులందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి. అలాగే జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రీతి పాస్టర్ గారిని దీవించి ఆశ్రయించండి. ప్రత్యేకంగా నాన్న, ఇప్పుడు వాక్యం చెప్పనైనా పాస్టర్ గారి పట్ల మీ యొక్క కృపా కనికరము ఉంచి నాన్న, మాకు ఏదైతే వాక్యం కావాలో ఆ వాక్యం నాన్న ఆ పాస్టర్ గారి చేత మాకు వినిపించి, ఆ వాక్యానుసారంగా మేము జీవించేలాగా మీరే సహాయం చేయమని, దైవ సేవకుని దీవించి ఆశ్రయించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్య పరిచయం కొరకు పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. కప్పులోటి ఆహ్వానిస్తాం. బ్రహ్మస్తం ప్రైస్లో మహిమ కలుగుగాక. చాలా రోజుల తర్వాత మీ అందరితో వాక్య పరిచయంలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా మంది దేవుని వాక్యాన్ని అందించారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్లెలు అందరూ బాగున్నారండి? బాగున్నామయ్య గారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ పరిచయం ప్రేమించి ఈ ప్రతి వారం కూడా ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు. మేము ప్రార్థన చేస్తున్నాం, అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ పరిచయం ప్రేమించి మా అందరి కోసము చక్కని ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుబలంగా ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఆయన ఒక విత్తనము తన మంచి నేలలో విత్తిన ఆ విత్తనము ఖచ్చితంగా విస్తారమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగే మీ అందరి కుటుంబాల్లో కూడా విస్తారమైనటువంటి ఫలంలో దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనమందరము కొన్ని విషయాలని తెలిసినవే కానీ వాటిని మర్చిపోయినటువంటి వారిగా మనం ఉన్నాం. వాటిని మర్చిపోయాము, వాటికి అంత విలువ వేయడం లేదు. యేసు ప్రభువు బోధించినటువంటి ఆ మాటల్ని, నా వాయిస్ వినబడుతుంది కదా కరెక్ట్? ఓకే, రైట్. యేసు ప్రభు మనకు బోధించిన ఆ విషయాల్ని, ఆ వాక్యాన్ని మనము
క్రైస్తవ జీవితంలో ఎదిగిన తర్వాత, అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత నేను చెప్పట్లేదు, క్రైస్తవ జీవితంలో ఎదిగిన తర్వాత, క్రైస్తవులుగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యేసు ప్రభు బోధించినటువంటి ఆ మాటలు మనకు తెలుసు, కానీ వాటికి ఆత్మీయంగా మనము ఇవ్వవలసినటువంటి విలువను కానీ, ఆత్మీయంగా మన జీవితంలో వాటిని అన్వయించుకునే విషయంలో మనము దాన్ని చాలా తక్కువగా చూస్తున్నాం. వాక్యం తెలుసు, ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు, కానీ వాటిని మన హృదయంలో ఉంచుకునే విషయంలో, వాటిని అన్వయించుకునే విషయంలో మనము కొన్నిసార్లు తప్పిపోతున్నాం. వాటికి విలువను తక్కువగా మనం ఇస్తున్నాం. మనం గుర్తుంచుకోవాలి, క్రీస్తు మాట అగ్ని లాంటిది, దేవుని మాట అగ్ని. ఆ మాట నీలోనికి అగ్ని వలె రావడానికి నువ్వు అనుమతించాలి. ఆ అగ్ని ఎప్పుడు నీతో, వాక్యపు అగ్ని నీలో మండాలి, మనందరిలో మండాలి. మనకు తెలుసు, ఒక మంట, ఒక అగ్ని కాలినట్లయితే దానిలో శక్తి బయటికి వస్తుంది. ఓకే, అగ్ని మండుచున్నప్పుడు అందులో శక్తి వస్తుంది. దేవుని వాక్యము నీలో అగ్ని వలె ఉండినప్పుడు నీలో ఈ లోకములో కావలసిన వాటన్నిటికీ విశ్వాసపు శక్తినిస్తుంది. ఓకే, కాబట్టి ఆ వాక్యము అగ్ని వలె మనలో మండనట్లయితే శక్తి మనలో తగ్గిపోతుంది. కాబట్టి వాక్యము యేసు ప్రభు చెప్పిన దాన్ని మండుచుండున్నట్లుగా, అగ్ని వలె, దహించు అగ్ని వలె మండుచున్నట్టుగా, నిత్యము ఆరిపోని అగ్ని వలె వాక్యము మన హృదయాల్లో, మన మనసులో ఎప్పుడూ ఉండాలి. ఓకే, మనం వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము నుండి మనము కొన్ని విషయాలు మనం చూసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చూసుకుందాం. ఓకే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లని, 2వ లైన్ మనకు ప్రధానంగా మనం తీసుకుందాం. బీదలైనను మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదులైన మీరు ధన్యులు అంటే ఆత్మీయ జీవితము, నేను ముందే చెప్పాను, ఆత్మీయ జీవితము క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితము చూస్తేనేమో మనము ధనవంతులము కావాలని కోరుకుంటున్నాము. ఓకే, ఆత్మీయ జీవితంలో చూస్తే ధనవంతులము కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆత్మీయ జీవితమును మనము చూసినట్లయితే, ఆత్మీయతను మనం చూసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట అంటే, ధనం విషయంలో, డబ్బు విషయంలో చాలా సార్లు మనం చాలా బాధపడుతున్నాం. మనకి ఇది లేదు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మన కుటుంబాల్లో ఉన్నటువంటి డబ్బు చాలా తక్కువ. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ ధనము, ఆ డబ్బు మన అవసరతలను తీర్చలేకపోతున్నది. కానీ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీ దగ్గర డబ్బు లేకపోతే, మీరు బీదవారైతే ధన్యులు అని చెప్పానండి. సో మనం అనుకుంటున్నామా, అయ్యో ఈరోజు నా దగ్గర డబ్బు లేదు కదా, మా ఇంట్లో సరిపోని డబ్బు లేదు కదా, అయితే మేము ధన్యులమే అని అనుకుంటున్నామా? నో, అనుకోవట్లేదు. గమనించాలి, యేసుప్రభు చెప్పిన మాటనే కదా, స్వయంగా యేసుప్రభు తన నోట్ల నుంచి బీదులైన మీరు, ఆ మాట చెప్తుంది, ధన్యులు అని చెప్తుంది. అంటే బీదులైన మీరు బాధపడకండి. డబ్బు లేనటువంటి విషయాన్ని బట్టి, ధనము లేనటువంటి విషయాన్ని బట్టి మీరు దుఃఖించకండి, కానీ మీరు ధన్యులు అని చెప్తున్నారు. ఒకవేళ ధనము మన చేతిలో సమృద్ధిగా లేనట్లయితే, డబ్బు మన దగ్గర లేనట్లయితే మనము ధన్యులమని దేవుడు చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఇంకా ఇలా మనం చూద్దాం మరొకసారి ఇంకొక విషయం, వాక్యం. చాలా విషయం నేను తర్వాత టైంని బట్టి మనం దానిలోకి వెళ్దాం. అయితే బీదులైన మీరు ధన్యులు అని చెప్పిన తర్వాత దేవుని రాజ్యము మీది అని చెప్తున్నారు. ఓకే, దేవుని రాజ్యము మీది. మనకు తెలుసు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభమైన విషయం కాదని యేసుప్రభు చెప్పినాడు. మనమేమో క్రైస్తవ జీవితంలో ఏమో ధనము కావాలని కోరుకుంటున్నాము,
కానీ దేవుని ఆత్మీయ జీవితం ఏమని చెప్తుందంటే, మీరు బీదలైన ధన్యులే, దేవుని రాజ్యం మీకున్నది. ధనము కలిగిన వారికి దేవుని రాజ్యము లేదు, కానీ బీదలైనటువంటి మీరు ధన్యులు అని దేవుడు చెబుతూ, అంటే ధన్యులు అంటే బ్లెస్డ్ అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. బీదలైన మీరు అంటే ఆశీర్వదించబడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం మనం గమనించాలి. బీదలైనటువంటి వారు అంటే మనం దేవునిలో ఒకవేళ లేకుండా దరిద్రత అనుభవిస్తున్నాం కావచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితము, నీ ప్రార్థన జీవితము, నీ వాక్య జీవితము, విశ్వాస జీవితము దేవునిలో ఒక శక్తివంతంగా, ఒక బలంగా నీకు ఉండినట్లయితే నీకు ఒక ఆశీర్వాదం ఉన్నది. అది ఎవరు తీసివేయలేని ఆశీర్వాదం, అది పరలోక రాజ్యం. ఈ రాజ్యములో, ఈ భూలోక రాజ్యములో నీవు సమస్యలతో మనం ఉంటున్నాము, డబ్బులు లేకుండా ఉంటున్నాం, హాస్పిటల్కి డబ్బులు లేదు, పిల్లల చదువుకు డబ్బు లేదు, పిల్లల పెళ్లిళ్ళకి డబ్బులు లేదు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధన్యుడవే, నీకు పరలోక రాజ్యం ఉన్నది. మనకు తెలుసు కదా, మన కొరకే దేవుడు నిర్మాణం చేస్తున్న ఇల్లులు అక్కడ ఉన్నాయి. అక్కడ రోగము లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ దుఃఖం లేదు కదా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఏమీ లేవు కదా. కానీ నీవు ఈ దరిద్రతలో, నీవు ఈ బీదరికంలో దేవుని వాక్యము, నీ ఆత్మీయ జీవితము మండుచున్నట్లుగా నువ్వు కాపాడుతున్నావు. కాబట్టి నువ్వు ధన్యుడవు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనము నీకు అవసరమే, కానీ అది లేకపోయినా నా ప్రభువు నాతో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు లేకుండా క్రైస్తవ జీవితంలో చాలా మంది ధనాన్ని కలిగి ఉన్నారు. ప్రభువు లేడు కానీ ధనం ఉన్నది, వారు కోరిన. ఓకే, మనం దానిలోకి మళ్ళీ వస్తాం. ఓకే, ఇంకో మాట చెప్తూ ఆయన ఏమని చెప్తున్నానంటే, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. దీన్ని మనం గమనించి, అంటే నేను ఎందుకు వీటిని గుర్తు చేస్తున్నా అంటే, ఇది ప్రధానమైనగా మనం ముందుగా నేర్చుకున్నటువంటి విషయాలు. మనం ఒకసారి చూద్దాం. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. మనం లోకరీతిగా చూస్తే ఆకలితో ఎవరైనా ఉంటే అయ్యో పాపం అని మనం అంటాం, అయ్యో వీరికి తినడానికి ఏమి లేదు అని మనం అంటాం, అయ్యో వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది, వీళ్ళు బ్రతుకుతారా చచ్చిపోతారా అని మనం అనుకుంటాం, ఆకలితో వీళ్ళు చచ్చిపోతారేమో అని మనం అనుకుంటాం. ఈ దినాల్లో ప్రపంచంలో చాలా మంది ఆకలి అంటే ఒక్క పూట భోజనం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక్క పూట భోజనం లేనటువంటి ప్రజలు మన దేశంలోను ఇతర దేశాల్లోనూ చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువు నమ్మిన తర్వాత, ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా నీకు ఆకలి కలిగింది కావచ్చు, తినడానికి లేదు కావచ్చు. అంటే చాలాసార్లు ప్రభువు నమ్మినటువంటి వారికి వస్తున్న శ్రమల్లో ఒక శ్రమ, ప్రభువు నమ్మినటువంటి వారికి వస్తున్నటువంటి నిందల్లో ఒక నింద ఏమిటి అంటే, అవమానం ఏమిటి అంటే, ఏమైంది మీరు ప్రభువుని నమ్మినారు కదా, మీ ప్రభు కనీసం ఒక పూట భోజనం కూడా ఇవ్వలేకపోతున్నాడా అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనుషులేమో మీ దేవుడు ఒక్క పూట భోజనం ఇవ్వలేడా, ఒక్క పూట ఒక రొట్టెను కానీ ఒక బ్రెడ్ ముక్కను కానీ ఇవ్వలేడా అని ప్రజలు అంటున్నారు. కానీ దేవుడు మాత్రము ఆకలితో ఉన్న మీరు ధన్యులు, మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్తుంది. ఐ విల్ సాటిస్ఫై యూ. ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్నారు. ఎవరి నామంలో ఆకలి కొనుచున్నారు? దేవుని నామాన్ని విశ్వసించి, యేసు ప్రభువుని విశ్వసించి, అయినా ఈ ఆకలితో ఉన్నటువంటి మనము ప్రభువును స్తుతించడం మాననట్లయితే, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే, నీ ఆత్మీయ జీవితం నువ్వు కాపాడుకున్నట్లయితే, ప్రభువును ప్రేమించే విషయంలో ఈ ఆకలి ఏం చేస్తుంది ఏంటండి? దొంగతనాలకి కారణం, ప్రధానమైన కారణం ఆకలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అందరూ దొంగతనాలు చేస్తున్నారు అంటాం కదా. మొదటి కారణము ఆకలి. డబ్బు కోసం వాళ్ళు ఫస్ట్ దొంగతనాలు స్టార్ట్ చేయరు. ధనం కోసం దొంగతనాలు ప్రారంభించరు. మొట్టమొదటిగా వారికి ఆకలి తీర్చడం కోసమే దొంగతనాలు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మిగిలిన అన్నిట్లో వాళ్ళు వెళ్తారు. కానీ ప్రభువు ఏమని చెప్తున్నాడంటే, నీకు ఆకలి కొన్నా కూడా నువ్వు పాపంలో పడట్లేదు.
ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆకలిని కూడా పాపంలో పడకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉండినట్లయితే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. మరి చూడండి, ఏలియా సారేపతు విధురాల్ని మనం చూసినప్పుడు, ఆ సారేపతు విధురాల్ని మనం చూసినప్పుడు ఆ సేవకుల్ని చూసి, ఆ దైవజుని చూసి ఆమె గమనించిన విషయం ఏమిటి అంటే, ఇతనిలో దేవుని మహిమ ఉంది, ఈ సేవకుల్లో దేవుని శక్తి ఉన్నది. ఈ సేవకుడు నన్ను చూసినప్పుడే, నా దగ్గరికి వచ్చినప్పుడే, నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు కానీ, నా దేవునికి మాత్రము నేను ఇవ్వవలసింది నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా ప్రాణాన్ని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దేవునికి ఇచ్చేస్తా అని చెప్పేసి ఆకలితో ఉన్నది కానీ తన ఆకలి తీర్చుకోకుండా దేవునికి దాన్ని ఇచ్చినది. ప్రియులారా, ఎప్పుడైతే ఈమె ఆకలిని ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది, అక్కడ తన భక్తి జీవితాన్ని చూపెట్టింది. ఆకలి ఉంది కానీ దేవుని యందు భయభక్తులను చూపెట్టింది. అప్పుడు దేవుడు ఆమెకేమైనా తక్కువ చేశాడా? ఏమి తక్కువ చేయలేదు. ఆ క్షామకాలంలో, ఆ కరువు కాలంలో చుట్టుపక్కల ఉన్న శవాలు ఇట్లా పడిపోతున్నాయి, ఆ గ్రామంలో శవాలు లేస్తున్నాయి, మోసుకెళ్తున్నారు. కానీ ఈ ఇంట్లో మాత్రం సమృద్ధి అయిన భోజనం దొరికింది. అబ్బా, స్తోత్రం, హల్లెలూయా. ఆకలిలో తన భక్తిని చూపెట్టింది, ఆకలిలో తన ప్రార్థన, ఒక దైవజనుడు వచ్చినప్పుడు, తన సేవకుడు వచ్చినప్పుడు, తన ప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఇవ్వవలసినది ఇచ్చినప్పుడు, తన హృదయాన్ని ఇచ్చినప్పుడు, తనకున్నదంతా ఇచ్చేసినప్పుడు, ఆ క్షామకాలంలో, ఆ కరువు కాలంలో ఆమెను ధనవంతురాలుగా దేవుడు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ ఉన్న వాళ్ళు బీదరికం అయిపోయినారు, బీదవాళ్ళు అయిపోయినారు, ధనవంతులే బీదవాళ్ళు అయిపోయినారు, చచ్చిపోతున్నారు, ధనవంతులు చచ్చిపోతున్నారు, ధనవంతుల ఇంట్లో కూడా భోజనం దొరకట్లే. ఏమి ఇంట్లో సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం, దేవుడు అబద్ధం చెప్పాడు కదా. ఆకలితో ఉన్న నీవు తృప్తిపరచబడతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము ఏమి లేని విషయంలో కూడా ప్రభువునందు మనము విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఓకే, ఇలా మనం చెప్తూ వచ్చిన తర్వాత ఇంక చాలా విషయాలు ఉన్నాయి కానీ మన టైము తక్కువగా ఉంది కాబట్టి ఓకే, మనం చూడండి 24వ వచనం మనం వెళ్దాం. ఇంకా 2 విషయాలు నేను వాటిని వదిలేస్తున్నాను. 24వ వచనం, అయ్యో ధనవంతులారా, కోరిన ఆదరణ మీరు పొందినారు. ఆ వచనంలో దేవుడు మాట్లాడుతూ, అయ్యో ధనవంతులారా, అయ్యో ధనవంతులారా, మీకు కష్టం ఉంది. అయ్యో అంటే మన తెలుగులో, మన తెలంగాణ భాషలో, యాసలో మన అయ్యో అంటే వారికి ఎంతో కష్టం ఉన్నదని అర్థం. అయ్యో అంటే వారు శ్రమల్లో ఉన్నారని అర్థం. అయ్యో అంటే వారు తీరని శ్రమల్లో వాళ్ళు ఉన్నారని అర్థం. ఇక్కడ దేవుడు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ధనవంతులతో దేవుడు చెప్తున్నారు, అయ్యో ధనవంతులారా, మీరు కోరింది మీకు దొరుకుతుంది. చూడండి, ఈ రోజుల్లో ప్రజెంట్ అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఇలా లేదు, కానీ ఇప్పుడైతే ధనవంతులైనటువంటి వారి ఇళ్లలో ఎంత సంతోషమో, ఎంత ఎంజాయ్మెంటో, వారు కావలసినటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారు. అది పాపము కోరికలు కావచ్చు, ఇల్లు కోరికలు కావచ్చు, ఎంజాయ్ చేసే కోరికలు కావచ్చు, ఏ కోరిక అంటే డబ్బు పెరిగితే పాపం పెరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ధనం పెరిగితే పాపం పెరుగుతుంది. అది ఎవరిలో అయినా ఈవెన్ మన ప్రభువు నమ్మిన వారిలో కూడా ధనము ఎవరింటిలో అయితే పెరిగిపోయిందో, కావలసిన దానికన్నా ఎక్కువగా దొరికినప్పుడు చాలా మంది ప్రభువుకు దూరం అయిపోతున్నారు. కొంతమంది డబ్బు పెరిగిపోయిన తర్వాత, అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు,
ప్రేయర్ చేయడానికి టైం లేదంట. ప్రేయర్ చేయడానికి టైం లేదు. ఉద్యోగం లేనప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేయడానికి టైం ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాత, ధనము వచ్చిన తర్వాత ప్రేయర్ చేయడానికి టైం లేదు. సో ఇక్కడ ధనవంతులు కోరినది అన్ని దొరుకుతున్నాయి లోకంలో. ధనవంతులకి పేరు ప్రఖ్యాతులు దొరుకుతున్నాయి, ధనవంతులకి మంచి భోజనం దొరుకుతున్నది, ధనవంతులకు ఆకలి లేదు, ధనవంతులకి చాలా మేడలు భవనాలు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నవి, ధనవంతులకు కోరిని అన్ని దొరుకుతున్నవి. అయ్యో, యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యో ధనవంతులారా. మళ్ళీ ఇంకొక మాట, కడుపు నిండి ఉన్న వాళ్ళారా. 25వ వచనం చూద్దాం. ధనవంతులారా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా, మీకు ఆకలి వస్తుంది. ఎవరికి చెప్తున్నాడు తెలుసా యేసు ప్రభు? ధనవంతులారా, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా విలువైనటువంటి నగలు వస్త్రాలు ధరిస్తున్నారు, ఖరీదైన ఇల్లులు కట్టుకుంటున్నారు, ఖరీదైన వాహనాల మీద ప్రయాణం చేయించుతున్నారు. కానీ ఏమొచ్చిందంట? ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా, మీరు ఆకలి కొందురు. హల్లెలూయా. మీకు ఆకలి వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, సిరియా దేశం కానీ, గాజా కానీ, ఇరాన్లో కానీ, లెబనాన్లో కానీ, అలాగే ఉక్రెయిన్ కానీ, రష్యాలో కానీ, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి దేశంలో ఇవన్నీ. ఈ దేశంలో ఉన్నటువంటి యుద్ధాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎంత ధనవంతులు తెలుసా? చాలా ధనవంతులు. ఏసీ రూములలో ఎప్పుడు ఉండేవారు, ఖరీదైనటువంటి వాహనాలు వారికి ఉన్నాయి. అసలు ఆకలి అంటే వాళ్ళకి తెలియదు. సిరియాలో కానీ కొంతమంది ఉన్నారు, సిరియా, లెబనాన్లో, గాజాల్లో, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఆ ధనవంతులు కొంతమంది వారికి ఆకలి తెలియదు. కానీ ఇప్పుడు యుద్ధం రావడం వలన వాళ్ళ ఇల్లులన్నీ కూలిపోయినాయి. యుద్ధం రావడం వల్ల వాళ్ళ ఇల్లులన్నీ కూలిపోయాలు లేవు, పని చేయడానికి ఏం లేదు, ఎక్కడి నుంచి బాంబు వచ్చి పడుతుందో ఏమవుతుందో వారికి తెలియదు, ఉద్యోగం చేయడం లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు, కూలిపోయినాయి, వస్త్రాలు లేవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వారు ఫ్లైట్ లోంచి వేసే ఆహార ప్యాకెట్లు మాకేమైనా దొరుకుతాయా, అవి పట్టుకొని తిందామని చూస్తున్నటువంటి ధనవంతులు చాలా మంది ఉన్నారు. ధనవంతులు అంటే ఒకప్పుడు రాజ్యభవనాల లాంటి సుఖభోగాలతో జీవించిన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందే ప్రియులారా అనుకోవద్దు. ధనవంతులారా, ఆకలి కొందరు అని అది జరుగుతున్నది. చాలా మంది మీరు చూసారా, ఈ మధ్య ఒక వ్యక్తి, పెద్ద కంపెనీ ఉన్న వ్యక్తి, ఆయన చాలా డబ్బు ఉంది, ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. చాలా కోట్లు ఉన్న వ్యక్తి, జస్ట్ నిన్న మొన్న పేపర్లో వచ్చింది, కోట్లున్న వ్యక్తి గన్తో కాల్చుకొని చచ్చిపోయినాడు. సో ఆ ధనవంతులు కోరినంత దొరికింది, దేవునికి దూరం అయిపోయి, ధనం వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయినాడు. ధనం వచ్చిన తర్వాత సుఖభోగాలు పెరిగినాయి, ధనం వచ్చిన తర్వాత కోరికలు పెరిగిపోయినాయి, అన్నిటినీ కోరికలను తీర్చుకున్నారు. కానీ ప్రియులారా, దేవునికి దూరం అయిపోయినారు. దేవుని లేని ప్రజలుగా వారు ఉన్నారు. వారికి శ్రమలు వచ్చినాయి, ఆకలి కలిగినది. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ధనవంతులారా, మీరు పరలోక రాజ్యానికి చేరలేరని ఆయన చెప్పిండు కదా, మాట ఉంది కదా. కాబట్టి మనము ధనం వెనకాల పరిగెడుతున్నామా? బీదరికాన్ని చూసి మనము భయపడుతున్నామా? ఓకే, ఆకలిని చూసి మనం బాధపడుతున్నామా? వీటి విషయాల్లో మనం ఎంత మాత్రము కూడా బాధపడకూడదు. బీదరికంలో ఉన్నామా? దేవుడు నిన్ను చూసి ధన్యుడు అంటున్నాడు. ఆయన నువ్వేమనుకుంటున్నావు? నీకున్న బీదరికాన్ని చూసి నువ్వేమనుకుంటున్నావు? బీదరికం అంటే నీకు నీ అవసరతలు ఆయన తీరుస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు, అనుదినం నువ్వు జీవించవలసిన వాటిని ఇస్తున్నాడు, చాలు. వాటితో తృప్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కానీ నీవు ఆ దేవుడిచ్చే ధన్యతలోంచి బయటికి రావద్దు. సారేపతు విధవరాలకు ధన్యత వచ్చింది, నీ కుటుంబంలో కూడా దేవుడు ఖచ్చితంగా ధన్యతను తీసుకొస్తాడు.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఇంకా మనం చెప్తాం, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. యేసు చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, దేవునికి దూరంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుచున్నారు. కానీ యేసు చెప్తున్న, స్వయంగా యేసు చెప్తున్న మాట, ఇప్పుడు మీరు నవ్వుచున్నారు కానీ దుఃఖం ఉన్నది, దుఃఖము ఉన్నది. ప్రియులారా, మనము దానిలోనికి వెళ్ళకూడదు. మన జీవితంలో రాబో దినాల్లో దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం కూడా, ప్రతి రోజు కూడా లోకాన్ని మనం చూడొద్దు, మనుషుల్ని మనం చూడవద్దు, ప్రభువు వైపే మనం చూడాలి, యేసయ్య వైపే మనం చూడాలి. యేసు ప్రభువుకున్న నీతి మనలో ఉండాలి, యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత మనలో ఉండాలి. యేసు ప్రభు రాజ్యాన్ని నువ్వు ఇక్కడే అనుభవించాలి. అనుభవించి ఆ బలమైన శక్తి కలిగిన ఆత్మీయ జీవితాన్ని, ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకోవాలి. నీ ప్రార్థనలో దేవుని వాక్యం ఉంది కదండి, మనం వెతకాలి అంతే. ప్రభువు నీ దగ్గరికి వచ్చేదాకా వెతకాలి, విడిచిపెట్టద్దు. నాకు తెలిసిన ఒక అతన్నాడు ఆదిలాబాద్లో ఆయన ఉన్నాడు. కొండ పైకి వెళ్ళాడు, చాలా ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి అక్కడ. ప్రభువా నువ్వు మాట్లాడితేనే నేను కిందికి వెళ్తా అని చెప్పేసి ఫస్ట్ రోజే పైకి వెళ్ళాడు. భార్య, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. భార్యని ఇంటి దగ్గరే వదిలేసాడు, 2 ఆడపిల్లలు ఇంటి దగ్గరే వదిలేసాడు. నువ్వు మాట్లాడకపోతే నేను రాను అని చెప్పేసి అక్కడే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ రోజు అయిపోయింది, సెకండ్ రోజు అయిపోయింది, 3వ రోజు వచ్చేసి అక్కడే ఉన్నాడు. ఇంటికి వచ్చేది లేదు, ఆ కొండ మీదనే ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనకు స్వరం వినబడుతున్నది. హల్లెలూయా. ఆయనకు ఒక స్వరము వినబడుచున్నది, పైనుండి స్వరం వినబడుచున్నది. నా కుమారుడా నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నానని ఒక స్వరం ఆయనకు వినబడుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ దేవుడు మాటలు చెప్పే దేవుడు కాదు, క్రియలు చేసే దేవుడు. ఆయన ఏదో మాటలు చెప్పే దేవుడు కాదు, ఆయన క్రియలు చేసే దేవుడు. ఆయన ఆ విధంగా నీతో మాట్లాడేటువంటి ఒక బలమైన శక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రార్థన ఇతరులకు గొప్ప దీవెనలు తీసుకురావాలి, అద్భుతాలు జరిగించాలి. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో మనము శక్తి కలిగిన వారిగా, బలమైన వారిగా ఈ లోకంలో మనం ఉండాలి. అందరూ ధనవంతులకు ఏడుపు ఉన్నది, అక్కడ చాలా భయంకరమైనటువంటి కష్టములు వారికి ఉన్నాయి. అయితే మనము ధనము లేదని, డబ్బు లేదనో, ఆరోగ్యం లేదనో, నా జీవితంలో దుఃఖమే ఉన్నదని నేను అనుకుంటాను. దుఃఖపడుతున్న మీరు ధన్యులు అని చెప్తున్నాడు ఆయన. బీదలేని వారు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారండి ఈ మాట? ఇక్కడ వీళ్ళు బీదలే, కానీ వారు దేవుని భక్తి జీవితంలో వారు తగ్గలే. వారు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వారిని యేసు ప్రభు ధన్యుడు అంటే, వారి భక్తి ప్రార్థన జీవితం చూస్తే, వారి ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో వారు ధనవంతులకు కనబడుతున్నారు. పరలోకంలో దేవుడు చూసినప్పుడు, యేసు వారిని చూస్తున్నప్పుడు, అంటే ఇక్కడ భూమి మీద ఉండి వారు చూస్తున్నప్పుడు, వారు ధన విషయంలో బీదవారిగా ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, వస్త్రాలు లేకుండా ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారు. కానీ భక్తి జీవితంలో వారు ధనవంతులు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దుఃఖిస్తున్నారు. ఇక్కడ యేసు చెప్తున్నాడు, మీరు దుఃఖిస్తున్నటువంటి మీరు ధన్యులు అని చెప్తున్నాడు కదా. మనం చూద్దాం ఆ విషయాన్ని, మనం చూద్దాం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలైనటువంటి వారు, యేసు ప్రభువును నమ్మినటువంటి వారు, యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు? ప్రభువా మాకు వస్త్రాలు లేవు నాయన, ప్రభువా మా ఇంట్లో ఆహారం లేదు, ప్రభువా మా ఇంట్లో రోగం ఉంది, ప్రభువా మా ఇంట్లో అప్పులు ఉన్నాయి ప్రభువా అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు దుఃఖిస్తున్నారు ప్రభు దగ్గర.
హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ నువ్వు డబ్బు లేక దుఃఖిస్తున్నావేమో, నీ పరిస్థితులు మారుతలేవని నువ్వు దుఃఖపడుతున్నావేమో, అయ్యో ఇన్ని దినాలు నేను ప్రార్థిస్తున్నా ఏం జరగట్లేదు నువ్వు దుఃఖపడుతున్నావు కావచ్చు. కానీ ఆయన చెప్తున్నావు, నువ్వు నవ్వుతావో, నీకు నవ్వునిచ్చే ఆశీర్వాదం నా దగ్గర ఉంది, నీవు ఆనందించే ఆశీర్వాదం నా దగ్గర ఉంది, అది నీకోసం పెట్టి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎంత మాత్రం కూడా భయపడకూడదు. ఓకే, ఇలా ఆయన చెప్తూ వెళ్ళిన తర్వాత చాలా విషయాలున్నాయి. 27వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించిన వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని క్రైస్తవులు ఎప్పుడో మర్చిపోయింది. ప్రియులారా, నేను మళ్ళీ చదువుతున్నా, వినండి. స్తోత్రం. 27వ వచనం మీరు చూసుకోండి. మీ శత్రువులను ప్రేమించుడి. ఈ వాక్యాన్ని క్రైస్తవులు మర్చిపోయినారు. శత్రువులను ప్రేమించే హృదయము, మనస్సు క్రైస్తవులకు పోయింది, కానీ ఆత్మీయులకు ఆ హృదయం ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారికి శత్రువులను ప్రేమించే హృదయం ఉన్నది. ప్రభు పేరు చెప్పుకొని నేను క్రైస్తవుని అనుకునే వారికి లేదు, కానీ అందుకే నేను ముందే చెప్పిన, క్రైస్తవులు వేరు, ఆత్మీయులు వేరు. ప్రియులారా, మనం క్రైస్తవులుగా మాత్రమే, అంటే కొంతమంది ఇంట్లో ముందు ఉంటాయి కదండి, ఇది శాంతి నిలయం అని ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో శాంతి ఉండదు. శాంతి నిలయం అని పేరు ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో శాంతి ఉండదు. మనం కూడా కొంతమంది అట్లా క్రైస్తవులం అని బోర్డు పెట్టుకున్నాం, కానీ ఆత్మీయులం కాదు. మనం ఆత్మీయులైనటువంటి వారు శత్రువులను ప్రేమిస్తారు, క్రైస్తవులు అయినటువంటి వారు ఎదురు తిరుగుతారు శత్రువులకు. సో అందుకోసమే చాలా మనం వీటిని మర్చిపోయినాం. వీటిని చిన్న వాక్యము అని చిన్న చూపుగా చూసి వాటిని వదిలేసినాం మనం. కానీ ఈ రాత్రి మనము వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అని చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించాలంట. నీ మీద ఎవరైతే పగబెట్టుకున్నారో, నిన్ను ఎవరైతే అసహించుకుంటున్నారో, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి మేలు చేయమని చెప్తున్నాడు. ఇది మనం చాలా 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 అంటే క్రైస్తవుల్లో, ప్రభు నమ్మిన వారిలో ఇది పోయినదండి. చాలా మందిలో పోయింది. కానీ ఆత్మీయులు ఇప్పటికీ వాళ్ళు ద్వేషించిన వారికి మేలు చేస్తున్నారు. ఆత్మీయులు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు, పరిశుద్ధ ఆత్మచేత నింపబడినటువంటి వారు. వాళ్ళు నన్ను శత్రువులుగా చూస్తున్నారు కావచ్చు, కానీ నేను ప్రేమిస్తున్నాను, నాలో ప్రేమనే ఉంది, నేను వారిని ప్రేమిస్తున్నాను అని ఇప్పటికీ చాలా మంది ఆత్మీయులైనటువంటి వాళ్ళు, దేవునిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, మనము ఆత్మీయులుగా మనం ఉండాలి. ఈ వాక్యమును కేవలం చదువువారిగా మాత్రమే కాదు, వినివారిగా మాత్రమే కాదు, పాటించు వారిగా, మన జీవితంలో జరిగించు వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని శపించు వారిని దీవించండి అని చెప్తున్నాడు. వీళ్ళు మిమ్మల్ని శపించే మనుషులనేమో, వారిని దీవించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ మాటలు ముగిస్తున్నాను. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ధనం లేకపోయినా మీరు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. ఆకలి ఉంచిన మీరు ధన్యులు అని చెప్తున్నాడు. అయ్యో, ఇప్పుడు ధనవంతులారా, మీరు కోరింది దొరికింది, కానీ వారికి దుఃఖము, వేదన, బాధలు మనకున్నాయి. మన శత్రువులు మనం ప్రేమించే వారిగా ఉన్నాం. ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేశాడు. వీటిని మనం మర్చిపోవద్దు. మరలా ఆ వాక్యాన్ని మనం చదువుదాం. దేవా, నేను ఈ వాక్యంలో నువ్వు చెప్పినట్లుగా నేను ఉన్నానా లేదా ప్రభు, నేను అలా జీవిస్తున్నానా లేదా ప్రభు అని మనల్ని పరీక్షించుకొని, ఒకవేళ మనలో లోపం ఉండినట్లయితే, డబ్బు లేదని బాధపడుతున్నామేమో, ధనం లేదని బాధపడుతున్నాము, పిల్లల భవిష్యత్తును బట్టి ఆలోచన చేస్తూ బాధపడుతున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ధన్యులు అని చెప్తున్నాడు. మీ ప్రార్థన, మీ విశ్వాసాన్ని, మీ జీవితాన్ని మీరు కోల్పోలేదు, మీరు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా,
మనం ఆ ధన్యతను మనం పొందుకుందాం, ఆయనలో మనం జీవిస్తాం. క్రైస్తవులుగా మాత్రము కాదు, ఆత్మీయులుగా, ఆత్మీయులంగా, ఆత్మచిత నడిపించబడిన వారుగా, దేవునికి ఇష్టమైన వారిగా ఈ లోకంలో జీవించి మనం ఆయన నామాన్ని మహిమపరుస్తాం. దేవుడి మాటలు మన అందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.